హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు టైం వచ్చేసి 5:32. ఇప్పుడే 5:32 AM. ఇప్పుడే షిఫ్ట్ అయిపోయి నైట్ అంతా నైట్ షిఫ్ట్ చేసి వచ్చిన ఇంటికి అనమాట. సో ఇన్ని రోజులు రీచ్ రాలే అని పిచ్చోన్లకి ఏడ్చిన. లాస్ట్కి ఐ గేవ్ అప్ హోప్స్. చూస్తే లాస్ట్ 20 days నుంచి కూడా ఏం లేదు. సరే, ఎడ్యుకేషన్లో మనకు వర్కౌట్ అయితే లేదు, మనం కాంట్రవర్షియల్ ట్రై చేద్దాం అనుకున్నా, మీలో అవేర్నెస్ తెప్పిద్దాం అనుకున్నా. సో మొత్తం చాలా అట్టర్ ఫ్లాప్ అయినాయి 2 వీడియోస్ అయితే. మినిమం ఒక 1K వ్యూస్ అయినా ఎక్స్పెక్ట్ చేసిన, కానీ మరి 200-300 అయినా రీచ్ అయిపోతే అసలు తీసుకోలేకపోయినా. మొత్తం మోటివేషనే లూజ్ అయిపోయినా నేను ఈ ఛానల్ మీద. ఇంకా 65 వీడియోస్ అయితే నేను అసలు అనవసరంగా చేసిన అనిపించింది. ఎందుకంటే నేను డిగ్రీ అయిపోయింది నాది, నేను వదిలేసిన. కానీ అట్లా బుక్స్ పడి ఉండే, ఏదైనా చేద్దాం, సరే ఇన్వెస్ట్మెంట్ లేదు, బుక్స్ కొనికే లేవు, ఏమైనా ఉన్న వాటితో ఏమైనా చేద్దామని 65 వీడియోస్ చేసినాను నేను ఆల్మోస్ట్. మొన్న కోటికి పోతే బుక్ స్టాప్ కూడా చెప్పిండు, అన్న సిలబస్ అవుట్డేటెడ్ అయిపోయింది అన్న. వ్యూస్ వస్తలే పిచ్చోన్ లెక్కైనా. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్తోనే కొత్త ఇన్ని రోజులు వ్యూస్ కోసం ఎంగేజ్మెంట్ కోసం ఏం చేసిన అంటే ఇంగ్లీష్లో అప్లోడ్ చేసిన. మన తెలుగు మన మదర్ టంగ్ తెలుగు పీపుల్ని సైడ్కి పెట్టి వీణు పట్టుకుందాం, యూపీఎస్సీ వాళ్ళని పట్టుకుందాం అని ఎగిరినాం. కానీ అది కాదు, మొత్తం అంతా వేస్ట్ అనిపించింది, టైం వేస్ట్ అనిపించింది. సో ఇప్పుడు నుంచి కొత్తగా ఇప్పుడైతే MBA సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్ ఉస్మానియా యూనివర్సిటీ 3 కోర్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా. 1.5 monthలో కంప్లీట్ చేస్తా. కొత్తగా ఏం చేస్తా అంటే దాంట్లో నాకు ముఖం కనిపించదు, జస్ట్ వాయిస్, తెలుగు వాయిస్. ఐ హోప్ ఫర్ ద బెస్ట్. ఏదైనా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నా, లేకపోతే దిస్ ఈజ్ మై లాస్ట్ హోప్. ఇంకా నేను బంద్ చేస్తా యూట్యూబ్. నా మోటివ్ అనేది వదిలేస్తా. లైక్ ఏం మోటివ్ అంటే నాది, నేను డిగ్రీ చదువుకునే రోజులలో నేను డ్యూ టు ఫైనాన్షియల్ కండిషన్స్ ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికే నైట్ షిఫ్ట్ చేయాల్సి వచ్చేది. ఆ టైంలో నేను కాలేజ్కి పోకపోతుండే, అటెండెన్స్ కట్టేస్తుండే, ఇంకా కానిస్తుండే అట్లానే డిగ్రీ. స్టిల్ ఐ స్కోర్డ్ 93%. కానీ అప్పట్లో నాది ఏంటంటే మొత్తం